హాయ్ వ్యూవర్స్, మీ మెయిల్ ఐడి లోపల యూజర్ నేమ్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ మెయిల్ ఐడిలోకి లాగిన్ అవ్వండి. ఓకేనా? మీ మెయిల్ ఐడిలోకి లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెట్టింగ్ సింబల్ అనేది కనబడుతుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోపల మళ్ళీ ఒక సెట్టింగ్స్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే వ్యూవర్స్, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు అనేక ఆప్షన్స్ అనేటువంటి వచ్చినాయి. జనరల్, లేబుల్స్, ఇన్బాక్స్, అకౌంట్స్ అండ్ ఇంపోర్ట్స్ అని కనబడుతుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే సెండ్ మెయిల్ యాజ్ అని ఇక్కడ మీకు కనబడుతుంది. అందులోపల ఇక్కడ మీకు జేమ్స్ బాండ్ 009 అని పురుషోత్తం భరత్ అని నా మెయిల్ ఐడి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. దీని పక్కకి ఇదే విధంగా వెళ్తే ఇక్కడ ఎడిట్ ఇన్ఫో అని కనబడుతుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ నాకు ఆల్రెడీ నేను ఏమని ఇచ్చానంటే యూజర్ నేమ్ జేమ్స్ బాండ్ 009 అని ఇచ్చాను కదా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నాకు నచ్చినటువంటి నేమ్ను నేను ఇస్తున్నా. ఏమని ఇస్తున్నానంటే కింగ్ భారత్ అని ఒకటి డమ్మీ నేమ్ అనేది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే సేవ్ చేంజెస్ పైన క్లిక్ చేయడం ద్వారా ఏమవుతుందనంటే మీ మెయిల్ ఐడి యొక్క యూజర్ నేమ్ అనేది ఆటోమేటిక్గా మీకు చేంజ్ అవుతుంది. ఓకే వ్యూవర్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సందేశాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.